తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. దావోస్ లో జరిగే అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులాగా వైజాగ్ లో సిఐఐ సమ్మిట్ నిర్వహించాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. కేవలం పెట్టుబడులు ఒప్పందాలకే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్, వివిధ అంశాలపై మేధోమథనం జరిగేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో జరగనున్న సదస్సుపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వైజాగ్ లో వచ్చే నెల 14, 15 తేదీల్లో జరిగే సిఐఐ సదస్సుపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష నిర్వహించారు. పెట్టుబడులు, ఎంఓయూలకు మాత్రమే పరిమితం కాకుండా నాలెడ్జ్ షేరింగ్ కోసం కూడా ప్లీనరీ సెషన్స్, బ్రేకౌట్ సెషన్స్ నిర్వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. అంశాల వారీగా చేపట్టే ఈ సెషన్స్ లో విధానాలపై మేధోమథనం జరిగితే పరిశ్రమలకు, ప్రభుత్వానికి, ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. సెమీ కండక్టర్స్, ఆరోగ్య రంగం, ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, మెడ్టెక్ లాంటి అంశాలపై సదస్సులో చర్చించాలని సీఎం అన్నారు. లాజిస్టిక్స్ రంగంలో రహదారులు, అంతర్గత జల రవాణా, వేర్ హౌస్, కోల్డ్ స్టోరేజ్ లాంటి అంశాలతో పాటు అగ్రిటెక్, రేర్ ఎర్త్ మినరల్స్ లో విలువ జోడింపు, స్వచ్ఛ ఆంధ్ర, సర్కులర్ ఎకానమీ, P4 లాంటి అంశాలపై కూడా చర్చించేలా కార్యాచరణ రూపొందించాలని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వ పాలసీలే కీలకమవుతాయని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం ఏపీలో అమలు చేస్తున్న నూతన పారిశ్రామిక విధానాల ద్వారా గూగుల్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు ఏపీలో భారీ పెట్టుబడులతో ముందుకొచ్చాయని సీఎం గుర్తు చేశారు. $15 బిలియన్ అతిపెద్ద పెట్టుబడితో గూగుల్ సంస్థ విశాఖలో డేటా, AI హబ్ ఏర్పాటు చేస్తోందన్నారు. గూగుల్ రాకతో విశాఖ హ్యాపెనింగ్ సిటీగా మారిందన్న సీఎం సానుకూల విధానాలతోనే వాణిజ్యం, పరిశ్రమలు పెట్టుబడులతో ముందుకొచ్చే అవకాశం ఉందన్నారు. విశాఖలో జరిగే సిఐఐ సదస్సుకు హాజరయ్యే వారికి హోమ్ స్టేలో వసతి కల్పించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. దేశ విదేశీ కంపెనీల ప్రతినిధులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, మంత్రులు, నిపుణులను కూడా ఈ సదస్సుకు ఆహ్వానించాలని చంద్రబాబు స్పష్టం చేశారు. జాతీయ స్థాయిలోని విశ్వవిద్యాలయాలు, ప్రముఖ విద్యాసంస్థలు కూడా ఈ సమ్మిట్ కు హాజరయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సదస్సులో చర్చించాల్సిన వివిధ అంశాలపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు.